హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కమల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే హిమోగ్లోబిన్ అంటే ప్రెగ్నెంట్ చాలామంది కామన్గా అడుగుతున్న వీడియో అండి ఇది. చాలామంది ఏమంటున్నారు, అక్క మేము ప్రెగ్నెన్సీ ఉన్నాము, మాకు అంటే హిమోగ్లోబిన్ అంటే రక్తం శాతం అనేది బ్లడ్ శాతం అనేది చాలా తక్కువ ఉంది, అది ఇంప్రూవ్ అవ్వాలంటే మేము ఏ ఫుడ్ తీసుకోవాలక్క, అయితే మాకు బ్లడ్ శాతం అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది, మాకు చాలా తక్కువ ఉందనుక అంటే 8%, 6% వచ్చేసింది, అది ఇంప్రూవ్ అవ్వాలంటే మేము ఏ ఫుడ్ తీసుకుంటే తొందరగా ఇంప్రూవ్ అనేది అవుతుంది అనేసి చాలామంది అడుగుతున్నారు. సో మనకు ప్రెగ్నెన్సీలో ఎంత శాతం అంటే రక్తం ఉండాలి, అది మొత్తం అయితే ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే, మనకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకు బ్లడ్ శాతం అనేది 12% అయితే మినిమం ఉండాలండి. 12% ఉండాలి మినిమం అయితే, ఎందుకంటే 12% ఉంటే మనము హెల్తీగా ఉన్నట్టు, మన కడుపులో ఉన్న బిడ్డ హెల్తీగా ఉన్నట్టు. అందుకనేసి చాలామంది డాక్టర్లు అయితే ఇదే చెప్తారు, 12% అయితే కంపల్సరీగా ఉండాలనేసి. సో ఫస్ట్ అయితే మనకు బ్లడ్ శాతం చాలా తక్కువగా అయిపోతుంది, ఎందుకంటే 6కో 7 పాయింట్స్కో అలా తక్కువగా వెళ్ళిపోతుంది. సో అలాంటి వాళ్ళకు ఏ ఫుడ్ తింటే మీకు బ్లడ్ శాతం అనేది ఇంప్రూవ్ అవుతుందో మనకు వీడియోలో కంప్లీట్గా చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం మార్నింగ్ చాలామంది టీ తాగుతారు, అది టీ తాగడం వల్ల మనకు ఉండే ప్రయోజనం అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఏం లేదండి. మనం ఫస్ట్ ఆ టీ స్కిప్ చేసేసి, చాలామంది గ్రీన్ టీ అని అది ఇది తాగుతూ ఉంటారు, అదంతా స్కిప్ చేసేసి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నింపుగా పాలు అయితే తీసుకోండి, అంటే మిల్క్ అయితే తీసుకోండి. మిల్క్ తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిగా ఉంటుంది, మన బేబీ గినగా చాలా బాగుంటుంది. సో మిల్క్ ఒకటి తీసుకోండి. అండ్ లంచ్లోకి వచ్చేసి రోజుకొకటి ఉడికించిన అంటే బాయిల్ చేసిన ఎగ్ అయితే తీసుకోండి. బాయిల్ ఎగ్ తీసుకుంటే మనకు బ్లడ్ శాతం అనేది పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఒక ఎగ్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు వచ్చేసి పాలకూర, తోటకూర అండ్ గోంగూర అండ్ వచ్చేసి టమాటో, బీట్రూట్, క్యారెట్, గుమ్మడికాయ అంటారు చూడండి, గుమ్మడికాయ ఇవి తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ శాతం అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అవడానికి ఛాయిస్ ఉంటుంది. ఇవి మీరు రోజుకు అంటే ఇవి అన్నీ ఒక్కొక్క రోజు అలా తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ శాతం అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పండ్లలో వచ్చేసి యాపిల్, దానిమ్మ, పుచ్చకాయ అండ్ స్ట్రాబెర్రీస్ అవి తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ అనేది తొందరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ విటమిన్ సి అయితే మనకు ఉండాలండి. విటమిన్ సిలో ఏమేమి ఉంటాయో ఆ విధంగా తీసుకోండి, ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకు చాలా రకాల ఫ్రూట్స్ తినాలి మనము, ఎందుకంటే ఏం స్కిప్ చేయొద్దు. అవి అన్నీ తినడం వల్ల మనకు మన లోపల బేబీకి చాలా హెల్తీగా ఆమె గ్రో అవుతుంది అండ్ మనము చాలా బాగుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరా అంటారు చూడండి, ఖర్జూరాను, బాదం, కిస్మిస్ అవి తిన్న మంచిదే, కానీ బాదం తినాలంటే నైట్ అంతా నానబెట్టుకుంటే వాటర్లో వేసేసి ఒక 3 అయితే చాలండి, 2నో 3నో వేసుకొని అవి మంచిగా నానిపోతే దాని మీద పొట్టు అంతా తీసేసి మార్నింగ్ అంటే మనం బ్రష్ చేసుకుంటాం కదా, అప్పుడే మార్నింగ్ ఏం తినకముందే, పరికడుపున ఏం తినకముందే ఖాళీ స్టమక్ అది తినేయండి. వాళ్ళు తినడం వల్ల మనకు బ్లడ్ బాగానే ఉంటుంది అండ్ మన బేబీకి మైండ్ అనేది చాలా బాగుంటుందండి అవి తింటే. ఎందుకంటే నేను పాప అప్పుడు తిన్నాను, నా పాప ఎంత షార్పో నేను చూశాను కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అవి తినడం వల్ల చాలా బాగుంటుంది. సో గుర్తు పెట్టుకోండి, ఇవి తినడం వల్ల మనకు బ్లడ్ శాతం అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకు బ్లడ్ తక్కువ ఉంటే డెలివరీ టైంకి చాలా ఇబ్బంది అవుతుందండి, మనకు బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కనుక వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే తినేసి మంచిగా హెల్తీగా ఉండడం వల్ల మనకు మంచిది, మన పుట్టబోయే బిడ్డలకి మంచిది కదా. సో ఇవైతే తినడానికైతే ట్రై చేయండి. సో అందరి ఇంట్లో ఉండేయండి గుడ్లు, పాలకూర, తోటకూర, గోంగూర, టమాటో అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్. సో చాలామంది అయితే బీట్రూట్ అయితే తినడానికి ఇష్టపడరు, బట్ ఎందుకంటే ఈ టైంలో మనం ప్రెగ్నెన్సీ టైంలో అయితే తినాలండి. సో మీకు తినబుద్ధి కాకపోతే టమాటా వేసేసి కొంచెం టమాటా రైస్లా చేస్తాం కదా, అలా దాంట్లో ఇవి తురుముకొని అంటే బీట్రూట్ తురుముకొని కానివ్వండి, చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని కానివ్వండి, అలా లేకుంటే జ్యూస్ లాగా చేసుకొని సాయంత్రం 4 గంటలకు తాగినా మనకు బాగుంటుంది. మనకు బీట్రూట్, దానిమ్మ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటే మనకు బ్లడ్ శాతం అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి నేను చెప్పిన వాటికైతే మీరైతే
ఫాలో చేయండి. మీకు బ్లడ్ శాతం అనేది తక్కువ కాకుండా మంచిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అంటే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే నాకు నిన్న వచ్చిన కామెంట్ని బట్టి ఈరోజు అయితే నేనైతే వీడియో చేశానండి. సో నేను కొంచెం లేట్ అవుతుంది వీడియోస్, ఎందుకంటే చిన్న బాబు ఉండటం వల్ల నేను తొందరగా వీడియో అయితే చేయలేకపోతున్నాను. కానీ మీరు కామెంట్స్ పెడితే తప్పకుండా అయితే నేనైతే రిప్లై చేస్తాను, అంటే వీడియో ద్వారా మీకైతే రిప్లై అయితే ఇస్తానండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీరు మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. మనం బ్లడ్ కోసమే కాదండి ఇవి తినడం, మనం కడుపుతో ఉన్నప్పుడు మనం బ్లడ్ శాతం మంచిగా ఉన్న ఇవి తింటే మన బేబీ గ్రోత్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన మనం ఏ ఫుడ్ అయినా మంచి ఫుడ్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు లోపల పుట్టబోయే బిడ్డలు అంత చక్కగా ఉంటారన్నట్టుగా. సో ఎందుకంటే వాళ్ళు పుట్టిన తర్వాత హెల్దీగా లేకపోతే మనకి చాలా బాధ అనిపిస్తుంది. అందుకే వాళ్ళు హెల్దీగా లేకుండా పుట్టడం ఎందుకు, మనం తింటేనే కదా వాళ్ళు హెల్దీగా ఉంటారు. సో మనకు వామిటింగ్స్ అయితే కానీ దానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, డాక్టర్ని చెప్తే ఆ ట్యాబ్లెట్ వేసుకొని తినడానికి అయితే ట్రై చేయండి. సో ఇదండి వీడియో, ఎలా ఉందో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.